చాలా సమస్యలు ఇలాగే పరిష్కారం అవుతాయి. ఒక జింక దాహం తీర్చుకోవడానికి ఒక నది వైపు వస్తుంది. నది వైపు వస్తూ ఎందుకో ఎడమ వైపు చూసింది. ఎడమ వైపు చూసేటప్పటికి ఒక సింహం సింహం నిలబడి ఉంది అక్కడ, ఆ నది దగ్గర. ఆ సింహాన్ని చూసి అమ్మో సింహం ఉంది ఇక్కడ అని కుడివైపుకి తిరిగింది. కుడివైపుకి తిరిగేటప్పటికి ఒక వేటగాడు బాణంతో ఉన్నాడు. ఒక వేటగాడు, అమ్మో వేటగాడు ఉన్నాడు, ఇటు వెళ్తే నన్ను చంపుతాడు అని చెప్పి ఇంకా లాభం లేదు, పక్క నుంచి మనం వెళ్ళిపోదాం, ముందుకు చూస్తే పారే నీళ్ళు అని పక్క నుంచి తప్పుకుని పోదామని పోబోతుంది. పోయేటడికి బాగా పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి అన్నమాట. ఎటు చూసినా అటు వెళ్తే మంటలు, ఇటు వెళ్తే సింహం, ఒకవైపు వేటగాడు, ఒకవైపు నీళ్లు, నాలుగు పక్కల సమస్యలుగా తన్నుకొస్తున్నాయి తనకి. ఇంక నాకు ఆయువు మూడింది, ఎడు తిరిగి చచ్చేవాడు నేను, ఫుల్లుగా కడుపు నిండా దాహం తీర్చుకుని అప్పుడే చద్దాము అని చెప్పి వెళ్ళి ప్రశాంతంగా దిగి నదిలో నీళ్లు తాగుతుంది. నీళ్లు తాగుతూ ఉండే టైంలో బాగా వర్షం పడింది. వర్షం పడి ఆ మంటలు ఆరిపోయినాయి. ఆ మంటలు ఆరిపోయేటప్పటికి వేటగాడు పులికి బాణం వేశాడు, సింహానికి. వేసేటప్పటికి అది గురి తప్పింది. నాకు వేసాడు కదా అని వాడెమ్మడి పడింది, వేటగాడు ఎమ్మడి పడింది సింహం. అది అటు పోయినాక ఇది తప్పించుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయింది. అలా మనుషుల జీవితాలు కూడా సమస్యలు నాలుగు పక్కల చుట్టుముట్టినప్పుడు అన్నీ నాకే వచ్చినాయి సమస్యలు అనుకోకుండా నువ్వు చేసుకునే దారి మార్గం, నువ్వు చేసేది చేస్తూ ఉంటే సమస్యలన్నీ అటంతటవే తొలగిపోతాయి.